ఈ రోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ బెల్లం ఆవిరి కుడుముల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం గీ యాడ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం పచ్చి కొబ్బరి, కొంచెం పచ్చి శనగపప్పు యాడ్ చేసుకొని కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు వాటర్, హాఫ్ కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు ఒక కప్పు రైస్ ఫ్లోర్ యాడ్ చేసి మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు ఇలా మిక్స్ చేసుకున్నాక ఫ్లేవర్ కోసం లాస్ట్లో కొంచెం ఎల్లకల పొడి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మన హ్యాండ్స్కి గీ అప్లై చేసుకుంటూ చూపించే విధంగా ప్రెస్ చేసుకుంటూ నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్రలో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్కి మొత్తం గీ అప్లై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న నైవేద్యాలన్నింటినీ ఇడ్లీ ప్లేట్స్లో పెట్టేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ని ఇడ్లీ పాత్రలో డిప్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 15 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఆవిరి పట్టనిస్తే మనకి సింపుల్గా ఈజీగా 5 నైవేద్యాలు అనేవి వినాయక చవితికి ప్రిపేర్ అయిపోయాయి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.